వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమ. ప్రతి ఒక్కరూ కూడానండి నిద్ర నుంచి లేవగానే ప్రతిరోజు తమ యొక్క పరుపు మీద పడుకున్న వాళ్ళు దుప్పటి కప్పుకుంటారు కదండి. ఆ దుప్పటిని లేచిన వెంటనే మడిచేసి పెట్టాలి. అలా మడవకుండా కనుక పెట్టినట్లయితే ఆ దుప్పట్లోనే దరిద్ర దేవత అలా నక్కి నక్కి ఉంటుంది. మనం ఆ రోజు ఏ పని మీద బయలుదేరినప్పటికీ కూడా ఫలితం శూన్యం అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. మనం నిద్రపోయేటప్పుడు మాత్రం చలిగా ఉంది అని చెప్పేసి రగ్గు కప్పుకుంటాం, లేకపోతే చాలా చక్కటి దుప్పటి కప్పుకుంటాం. ఇలా కప్పుకొని అరే ఆరైతోంది ఇంకా లేవలేదని చెప్పేసి గబుక్కున లేచి ఆ దుప్పటిని ఆమెనే పడేసి మన పనిలో మనం వెళ్ళిపోతే మాత్రం చాలా నష్టం వాటిల్లుతుంది. అలాగే నిద్ర నుంచి లేవగానే దొడ్డి తలుపు ముఖ్యంగా తెరవాలి మొట్టమొదటిసారిగా ప్రతి వాళ్ళు. తర్వాతే వీధి గుమ్మం తలుపు తెరవాలి. ఎందుకంటే దరిద్ర దేవత దొడ్డి గుమ్మం నుంచి వెళ్ళిపోతుంది. నిద్రాదేవత నిన్ను వరించెగదరా దరిద్రదమోదర అన్నారు కదండి. ఇక్కడ దరిద్రం అనే పదాన్ని నిద్రతో కలిపి వాడారు. అయితే ఒళ్ళు హూనమైనప్పుడు, బాగా కష్టపడి ఇచ్చేసినప్పుడు నిద్ర అదంతటా అదే వచ్చి హాయిగా నిద్రపోతాం. నిద్రపోకపోతే కొద్దిగా మనసు విపరీతమైన విపత్కరమైన ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అందుచేతనే మానసిక వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళు నిద్రపోవాలని నిద్ర మాత్రలు వేస్తూ ఉంటారు. ఆ వ్యాధికి పెద్ద రెమెడీ నిద్రే, అంతే తప్పితే ఇంకోటి లేదనమాట. అది డాక్టర్లందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం నిత్యం కూడాను వేల్టికి తిని వేల్టికి నిద్రపోవాలి. ఉదయం పూట 1 గంట కల్లా భోజనం చేయాలండి. రాత్రి సమయంలో 7 గంటల లోపు టిఫిన్ చేస్తే ఎల్లకాలం మీరు జీవించినంతకాలం యవ్వనవంతులుగా ఉంటారు. అంటే ముఖం మీద ముడతలు రావు, పరిపక్వత స్థితి కలిగినటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రతి ఒక్కరూ 10 గంటల కల్లా నిద్రలోకి జారుకోవాలి. నిద్రపోయేటప్పుడు శివనామం చేసుకుంటూ నిద్రపోవాలి. నిద్ర నుంచి లేస్తూ హరినామం చేయాలి. ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారికి పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైన జీవనం వస్తుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటో తెలుసండి, మీరు పడుకున్నప్పుడు గనక తప్పనిసరిగా గనక దిండు కింద చిన్నులపై గనక పెడితే మీకు పీడ కలలు రావు. చాలామంది నిద్రపోతున్నానండి, ఏంటేంటో కళలు వస్తున్నాయి, అర్థం కావటం లేదు, పైకి ఎక్కినట్టు కింద పడినట్టు ఇలాంటి పీడకలన్నీ వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటారు. ఇలాంటి పీడకలలు రాకుండా రక్షించే శక్తి చిన్ని ఉల్లిపాయకు ఉంది, అంటే గార్లిక్ అంటారు. ఆ గార్లిక్ని మీరు తల కింద పెట్టుకొని పడుకొని చూడండి, తప్పనిసరిగా పీడకలలు రావు. అలాగే క్యాట్సై అని చెప్పేసి ఉంది, వైడూర్యాన్ని తల కింద పెట్టుకుంటే పరిపక్వమైనటువంటి నిద్ర మీకు పట్టు తీరుతుంది. అది కేతుగ్రస్త ప్రభావానికి సంబంధించింది కాబట్టి. క్యాట్సై అంటే వైడూర్యం. ఆ వైడూర్యం ఉంగరం చేతికి పెట్టుకోవడం కాదు, దిండు కింద పెట్టుకొని నిద్రపోయి పొద్దున్నే లేచి మళ్ళీ తీసుకోండి. అలాగే మీరు గనక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ చెంబులో మీరు రోజు పెట్టుకునే ఉంగరాన్ని ఉంచి నిద్ర నుంచి లేవగానే ఆ రాగి చెంబు నీళ్లు ఉంగరం తీసిన తర్వాత పారబోసినట్లయితే ఆ రోజంతా కూడా మీరు ఐశ్వర్య సిద్ధితో తులతూగుతారు. ఇట్లా ప్రతినిత్యం కూడాను చేయాలి. ఆ చెంబు ఎటువంటిది అయి ఉండాలంటే కంచుతో చేసిందిగా ఉండాలి. కంచు చెంబులో నీళ్లు పోసి మీరు రోజు వాడేటువంటి ఉంగరాన్ని దాంట్లో వేసి నిద్రకు ఉపక్రమించండి. నిద్ర నుంచి లేచిన తర్వాత ఆ కంచు చెంబులో ఉండేటువంటి నీరు ఆ ఉంగరం తీసుకొని జాగ్రత్త పడిచి పారబోయండి చెట్లు. మీకు అభివృద్ధికరమైన ప్రభావాలు ఏర్పడతాయి. ఇది జరిగేటువంటి ప్రక్రియ. ఇంత గొప్ప విశేషం నీటి ద్వారా కంచుకుంది.
కంచు మోగినట్టు కనకంబు మ్రోగునా అన్నారు. అందుకనే బంగారం వేస్తాం దాంట్లో. అయా కంచుతో జీవితాన్ని గడుపుతున్నా, జీవనం బంగారం అయ్యేట్టు చెయ్యి అని చెప్పేసి భగవంతుడికి నీటితో అభిషేకం చేయటం అన్నమాట. మనం నిద్రపోయేటప్పుడు మన ఆత్మ కూడాను ఆ భగవంతునికి చేరి అభిషేకం చేస్తూ ఉంటుందన్నమాట. ఇది దీనిలో దాగిన పరమార్థం. మరి దీన్ని ఆచరించి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు.